హే గాయ్స్, వెల్కమ్ టు నవ్యశ్రీ బ్లాగ్స్. ఇక్కడైతే మా నాయనమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాం అనమాట. గార్లాండ్ వేసేది మా అత్తలు. సో తన ఇద్దరు కూతుళ్ళు అనమాట. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. చూడండి, తన ఫేస్లో హ్యాపీనెస్సే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఫ్యామిలీ మొత్తం గెట్ టుగెదర్ అయ్యేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఉంటే వాళ్ళకైతే బర్త్డే డేట్స్ గుర్తుండవు. సో మనమే ఏదో ఒక బర్త్డే డేట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇట్లా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు ఒక మెమొరీగా ఉండిపోతుంది. వాళ్ళు అవి చూసుకొని లైఫ్ టైం మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చూడండి, ఇక్కడ అన్ని ఫ్యామిలీస్ కలిసామన్నమాట. పెద్దనాన్న, బాబాయిలు, పిన్నిలు, మామయ్యలు, అత్తయ్యలు, అక్కలు, బావలు, అన్నలు, చెల్లెళ్ళు అందరం కలిసామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరు బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి వర్క్స్లో వాళ్ళు ఉంటున్నారు. సో ఇలా ఒక సెలబ్రేషన్స్ అనేవి ఉంటే అందరం కలిసి గెట్ టుగెదర్ అయ్యి అన్నీ మాట్లాడుకొని అంత ఫ్యామిలీ లాగా ఉండి మొత్తం ఎంజాయ్మెంట్ తోటి అయితే అయిపోతుంది. అలాగే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ కొడుకులు, కూతుర్లని ఒకే దగ్గర చూసుకొని మనవళ్ళని, మనవరాలని. సో నాకైతే ఇట్లాంటి సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా మా నాయనమ్మ ఇప్పటికీ చెప్తుంటుంది, నా బర్త్డే మంచిగా అయింది అని అందరికీ చెప్పుకుంటుంది. సో అదొక వాళ్ళ హ్యాపీనెస్ అండ్ మోర్ ఓవర్ మెమొరీ కూడా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదిగోండి, ఇక్కడ అక్క, బావ, ఇంకో అక్క, బావ వాళ్ళ కిడ్స్ అందరం కలిసి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసాము. మేము అనుకున్న దానికంటే చాలా మంచిగా అయిందనమాట. నానమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో నిజంగానే మీరు కూడా ఎవరైతే చేయాలనుకుంటే అందరు ఫ్యామిలీస్ని పిలిచి పెద్దగా చేయకపోయినా ఇంట్లో చేసుకున్న వాళ్ళకి అదే చాలా సంతోషం అనమాట. సో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మా ఫ్యామిలీతో ఇలా అయింది.